అందరికీ నమస్కారం. సాధారణంగా ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలి, భారీ పెట్టుబడులు తీసుకురావాలి, ఎంఓయూలు కుదర్చాలి, అక్కడ యువతకు ఉపాధి కల్పించాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి. ఏ రాష్ట్రమైనా చేసే ప్రయత్నం అదే. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఆలోచనలు ఎంటైర్ దేశం మొత్తాన్ని కూడా మార్చేయబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో నేను ఒక కథనం వచ్చింది. ఎవరైతే ప్రముఖ స్టార్టప్ మీడియా వ్యవస్థాపకురాలుగా ఉన్నటువంటి శ్రద్ధా శర్మ అనే ఒక ఆవిడ ఉందో, ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది. ఆవిడ పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఎందుకంటే ఆవిడ ఒక స్టార్టప్ మీడియా వ్యవస్థాపకురాలు. సో ఆవిడ తనకు తెలిసినటువంటి విషయాలను క్రోడీకరిస్తూ ఒక ఆర్టికల్ లాగా రాసింది అనమాట సోషల్ మీడియాలో. సో ఏంటంటే అది ప్రధానంగా నారా లోకేష్ గారి గురించి. ఆవిడ రాసిన దానికి అర్థం ఏంటంటే, అందరూ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలి, ఎంఓఏలు కుదుర్చుకోవాలని చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కాదు, పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలనే తయారు చేస్తుంది. ఇది రేపటి రోజున దేశం మొత్తాన్ని కూడా మార్చేయబోతుందని చెప్పి స్వయంగా ఆవిడ తన వ్యాసంలో ఒక ప్రధాన పాయింట్గా చెప్పిందంటే, పెట్టుబడులు రాష్ట్రానికి తేవడం కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళనే పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నారు. అంటే రేపొద్దున వీళ్ళే పెట్టుబడులు పెడతారు, రేపు వీళ్ళే రాష్ట్రంలో పెట్టుబడిదారులుగా మారుతారు. సో అలాంటి పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే ఒక ఆలోచన అనేది చిన్న విషయం కాదు. రెండోది, అందరూ పెద్ద పెద్ద పరిశ్రమల మీద దృష్టి పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 20,000 స్టార్టప్ కంపెనీల మీద దృష్టి పెట్టింది. సో ఇది చిన్న విషయం కాదని చెప్పి తన వ్యాసంలో రాసింది. తన ఒక పదాన్ని వాడింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏదైతే వ్యాపారవేత్తలను తయారు చేసే ఉద్దేశం ఉందో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక పదాన్ని వాడింది. అంటే రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యాలు ఎంత ముఖ్యమో పారిశ్రామికవేత్తలను తయారు చేసే వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. సో అలాంటి ఒక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బిల్డ్ చేస్తున్నారు. దానికి నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు బాధ్యత తన భుజాన్ని వేసుకుని చేస్తున్నారు. చాలా మందికి దీన్ని ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. బట్ ఏదో ఒక రోజు ఈ ఫలితాలు అనేవి దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా చేస్తుందనేది తన వ్యాసంలో రాసినటువంటి మాట. సో దానికి ఆవిడ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పింది. సో ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని పనులను కూడా ఉదాహరణగా చెప్పింది. ఉదాహరణకు విశాఖపట్నంలో ఏఐ హబ్ కావచ్చు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అలాగే IBM, TCS లాంటి భాగస్వామ్య సంస్థలతో భారతదేశంలోని అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణ సంస్థ కావచ్చు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయడం కావచ్చు, 20,000 స్టార్టప్ కంపెనీలే లక్ష్యంగా పెట్టుకోవడం కావచ్చు, అలాగే 26 జిల్లాల్లో కూడా కోవర్కింగ్ హబ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. వీటన్నిటినీ మనం దగ్గరగా క్రోడీకరిస్తే అర్థమయ్యేది ఏంటంటే, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కాదు, రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ అంటే పారిశ్రామికవేత్తలను తయారు చేసే ఫ్యాక్టరీ అని మాట్లాడుకునే రోజు వస్తుంది అనేది తన చెప్పినటువంటి ఈ కథలోని ఒక సారాంశం. బేసిక్ గా స్టార్టప్ అంటే ఏదో ఒక స్టార్టప్ ను ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడం కాదు, మొత్తం స్టేట్ మొత్తాన్ని కూడా ఒక స్టార్టప్ స్టేట్ గా మార్చాలి అనే ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంది. సో అందులో భాగంగానే ఈ 20,000 స్టార్టప్ కంపెనీల లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నారో, మీకు ఈవెన్ మొన్న దక్షిణ కొరియా లోకేష్ గారు వెళ్ళిన సందర్భంలో కూడా వాళ్ళతో చాలా స్పష్టంగా చెప్పారు. సో 20,000 స్టార్టప్ కంపెనీలు మేము లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. సో దానిలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారే దక్షిణ కొరియా మీటింగ్స్ లో కూడా అక్కడ వ్యాపారవేత్తలతో లోకేష్ గారు చెప్పారు. సో దాని అర్థాన్ని ఈ రోజు శ్రద్ధా శర్మ వివరిస్తూ ఒక వ్యాసాన్ని అయితే రాశారు. ఇదే సందర్భంగా ఈ శ్రద్ధా శర్మ మరొక ఆసక్తికరమైన విషయాన్ని ఏం చెప్పిందంటే, నారా లోకేష్ తరచూ చెప్పే విధంగానే విజయం అంటే MOU మీద సైన్ చేయటం కాదు, ఆ పెట్టుబడులు నిజంగా రాష్ట్రానికి రావాలి, గ్రౌండ్ అవ్వాలి, పరిశ్రమలు ప్రారంభం కావాలి, ఉద్యోగాల సృష్టి జరగాలి. సో అప్పుడే దాన్ని నిజమైన విజయంగా చూడాలని ఇదే మాట నారా లోకేష్ గారు చెబుతున్నారు. సో ఆ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుందంటే, ఒక సంస్థతో MOU చేసుకుంటే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ రావడం, వాళ్ళకి స్థలం కేటాయించి అనుమతులు ఇవ్వటం, ఆ తర్వాత ఆ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించడం, తర్వాత ప్రారంభోత్సవం చేయటం. సో ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అనేది, అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం చివరి వరకు సక్సెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో కనపడుతుందని చెప్పి నిన్న శ్రద్ధా శర్మ
తన పోస్ట్లో చెప్పింది. వాస్తవానికి నారా లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు, నేను ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి ప్రతి సంస్థ ప్రతినిధితోనూ వాట్సాప్లో టచ్లో ఉన్నాను. 25 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి దాని ద్వారా మా అధికారులు కూడా వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, నేను ఉంటాను, పారిశ్రామికవేత్తలు ఆ గ్రూప్లో ఉంటారు. సో ఏ సమస్య అయినా ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లోనే క్లియర్ అయిపోతుందని చెప్పి 25 వాట్సాప్ గ్రూపుల ద్వారా నేను వీటిని మానిటర్ చేస్తున్నానని చెప్పారు. దాని ఫలితమే ఈరోజు ఆ పరిశ్రమలన్నీ గ్రౌండ్ అవటమే కాకుండా ఉత్పత్తులు కూడా ప్రారంభించాయి. రాబోయే ఏడాదిలో మరిన్ని ఎక్కువ సంస్థల ఉత్పత్తులను అయితే ప్రారంభించబోతున్నాయి. సో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ గురించి పొగుడుతూ, అంటే స్టార్టప్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది, పారిశ్రామికవేత్తలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది అని ఏదైతే ఇందులో ఈవిడ ఈ పోస్ట్లో రాసుకొచ్చిందో ఇప్పుడు చర్చ కూడా నడుస్తుంది. నిజమే కదా, దేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ కొట్టుకెళ్ళిపోయింది. ఎక్కడో అమెరికా లాంటి వెలుపల పెడుతున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి భారతదేశంలో. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కొన్ని పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశే వస్తున్నాయి. 16 బ్యాంకులు ఒకేసారి అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమాలు చేసే, బహుశా దేశంలోని ఏ సిటీలో కూడా ఇన్ని 16 నేషనల్ బ్యాంకు హెడ్ క్వార్టర్స్ బహుశా ఏ సిటీలో ఉండుండవు. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అటు హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇవన్నీ దగ్గర నుంచి పరిశీలిస్తే నిజమే, ఆంధ్రప్రదేశ్లో ఏదో మిరాకిల్ జరుగుతుంది. అందరూ భారీ భారీ పరిశ్రమల మీద దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానితో పాటు చిన్న చిన్న పరిశ్రమలు, అంటే 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు చిన్న చిన్న పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీల మీద కూడా ఆంధ్రప్రదేశ్, ఎంఎస్ఎంఈల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా దృష్టి సాధించింది. గతంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు, మనకు పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యం. సో ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం వహించొద్దు, చిన్న చిన్న వ్యాపారవేత్తల నుంచే రేపొద్దున భారీ పారిశ్రామికవేత్తలుగా మారతారనే ఒక సిద్ధాంతాన్ని చంద్రబాబు గారు బలంగా నమ్ముతారు. ఒక వ్యక్తి ఒక 10 లక్షలతో వ్యాపారం ప్రారంభిస్తే అదే వ్యక్తి రేపొద్దున 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్ల వరకు కూడా చేయగలరు. సో కాబట్టి ఎంఎస్ఎంఈలను బలంగా ప్రోత్సహించాలనే లక్ష్యం ఉంది. దీన్ని కూడా నేను చెప్పింది. సో దీనికి లోకేష్ గారు థ్యాంక్స్ చెప్తూ ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఏమనంటే ఒక అద్భుతమైనటువంటి పోస్ట్ రాసినందుకు శ్రద్ధా శర్మకు అభినందనలు తెలుపుతూనే, సో తమ ప్రభుత్వం 3S ఫిలాసఫీని ఫాలో అవుతుందని చెప్పారు. 3S అంటే ఏంటంటే స్పీడు, స్టెబిలిటీ, సర్వీస్. ఈ 3Sను నమ్ముకునే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు వస్తున్నాయి. మా ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా పనిచేస్తుందంటే ఈ 3S ఫిలాసఫీని మేము చిత్తశుద్ధితో పాటిస్తున్నాం కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఈ స్థాయి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. సో శ్రద్ధా శర్మ సోషల్ మీడియాలో ఒక వర్డ్ వాడింది, ది నెక్స్ట్ బ్యాటిల్ బిట్వీన్ ఇండియా స్టేట్స్ వుడ్ నాట్ బి ఫర్ ఫ్యాక్టరీస్, ఇట్ విల్ బి ఫౌండర్స్. అంటే రేపటి పోటీ అనేది ఎవరు ఎక్కువ ఫ్యాక్టరీలు తెచ్చారనే దానిపై కాదు, ఎవరు ఎక్కువ పారిశ్రామికవేత్తలను తయారు చేశారనే దాని మీద ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుందని చెప్పి నిన్న శ్రద్ధా శర్మ చెప్పినటువంటి ఈ వర్డ్ అనేది ఈ రోజు అందరూ అప్రిషియేట్ చేస్తున్నటువంటి నిజమే. రేపటి రోజున మీరు ఏ రాష్ట్రానికి ఎక్కువ ఫ్యాక్టరీలు వచ్చాయి కాదు, ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. సో ఇది రేపటి భవిష్యత్తు. మనం ఈ రోజు గురించే మాట్లాడుతున్నాం. ఈ రోజు ఓకే, మనకు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి. కానీ రేపటి రోజు ఉద్యోగం, మనం ఒక పరిశ్రమకి వెళ్ళి ఉద్యోగం చేయటం కాదు, మనమే ఒక పారిశ్రామికవేత్తగా మారాలి, మనమే 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి. సో అలాంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నడుపుతుంది అనేది నిన్న శ్రద్ధా శర్మ పెట్టినటువంటి పోస్టు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు శ్రద్ధా శర్మ చేసినటువంటి ఈ పోస్ట్ అనేది వైరల్గా మారింది. అంటే ఆంధ్రప్రదేశ్ ముందు చూపు. చంద్రబాబు గారు అంటేనే విజనరీ, ఆషామాషి వ్యవహారం కాదు. ఆయన ఏ పని చేసినా ఒక ఆలోచన చేస్తారు. కొంచెం టైం టేకింగ్ పట్టవచ్చు. గతంలో విజన్ 2020 అంటే ఏమన్నారు, నవ్వారు. తర్వాత ఏమైంది, ఇప్పుడు విజన్ 47 అంటే చాలా మందికి అర్థం కావట్లా. క్వాంటమ్ ఏ హబ్ అంటే చాలా మందికి అర్థం కావట్లా. కానీ భవిష్యత్ అంతా వీటిదే. చంద్రబాబు గారు ప్రపంచం ఒక 10 ఏళ్ల తర్వాత చేసే పనిని చంద్రబాబు గారు ఈ రోజే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నారు. సో అది విజనరీ లీడర్ అని ఎందుకు అంటారు అంటే అందుకే అంటారు. ఈరోజు అదే బాటలో నారా లోకేష్ గారు కూడా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక పారిశ్రామికవేత్తల ఉత్పత్తి కారాగారంగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. స్టార్టప్ కంపెనీలు తయారు చేయడం కాదు, ఎంటైర్ స్టేట్ మొత్తాన్ని కూడా స్టార్టప్ స్టేట్గా మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది సత్ఫలితాలను ఇచ్చిన రోజు. దేశమే కాదు, ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశం మొత్తానికి కూడా రేపటి రోజున ఉపయోగపడబోతున్నాయి అనేది ఈ పోస్ట్ అయితే సారాంశం. సో మీరేమనుకుంటారు, శ్రద్ధా శర్మ చేసినటువంటి పోస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.